వీళ్ళు చెప్తున్నటువంటి ఐఎఫ్‌పి ప్యానెల్ బోర్డ్స్ గానీ, గ్రౌండ్స్ గానీ, పెయింటింగ్స్ గానీ, డ్యూయల్ డెస్క్‌లు గానీ, ఆర్‌ఓ సిస్టమ్ గానీ, ఫర్నిచర్ గానీ ఎవ్రీథింగ్ అంతా గూడా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో సుమారుగా 44,000 స్కూల్స్‌లో మనం డెవలప్ చేసినాం. ఈరోజు మీరు ఈ ఒక్క స్కూల్‌లో అవన్నీ గూడా చేస్తున్నానని చెప్తున్నారు. దీనికి 15,00,00,000 ఫండ్ అంటున్నారు. పూరెస్ట్ ఆఫ్ ది పూర్‌కి ఇస్తానని చెప్పినారు. 1063 అడ్మిషన్స్‌లో సుమారుగా 644 అడ్మిషన్స్‌ని ఇంతకుముందు కార్పొరేట్ స్కూల్స్ ఫీజు కట్టుకునే వాళ్ళని తీసుకొనొచ్చి ఇక్కడ అడ్మిషన్స్ ఇచ్చినారు. నాకు ఫస్ట్ నేను ఒక పేదవాడు నా దగ్గరికి వచ్చి సీట్ అడిగితే నేను హెచ్ఎంకి ఫోన్ చేసినాను. సో అక్కడ ఉండేటువంటి ఫ్యాకల్టీ చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు నారాయణ టీమ్‌ని గనక కలిస్తే మీకు అడ్మిషన్ గురించి చెప్తారని చెప్పినారు. 1064 అడ్మిషన్స్‌ని కేవలం మీకు సంబంధించిన పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు రెఫర్ చేసినటువంటి వాళ్ళకే మీకు ఓట్లు పడతాయి అన్న ఆలోచనతో ఎక్కడెక్కడైతే మీ పాయింట్స్ ఉన్నాయో వాళ్ళకి మాత్రమే 1064 అడ్మిషన్స్ ఇచ్చినారు. నేను దానికి సంబంధించినటువంటి క్లియర్ డేటాని పేర్లేంటి, వాళ్ళ మొబైల్ నెంబర్లేంటి, వాళ్ళ ఆధార్ నెంబర్లేంటి, వాళ్ళ పార్టీ ఓటరా కాదా, పార్టీ మనిషా ఓటరుగానా, తెలుగుదేశం పార్టీలో ఏ క్యాడర్‌లో ఉండే వ్యక్తి ఆ స్టూడెంట్‌ని రెఫర్ చేసినాడు, అతని పేరేంటి, దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటాని ఇచ్చాను. క్లస్టర్ ఇన్ఛార్జెస్, ఏ వార్డ్ లెవెల్ ఇన్ఛార్జెస్, ఏ బూత్ లెవెల్ ఏజెంట్స్ ఈ రెఫరెన్సెస్ ఇచ్చినారు, ఒక్కొక్కరికి ఎన్నెన్ని సీట్స్ ఇచ్చినారు అనే డేటాను కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీరు 10 బస్సులు పెట్టినారు. ఆ బస్సుల్లో ఒక్కొక్క బస్సుకి ₹1,20,000 పర్ మంత్ రెంట్ పే చేస్తా ఉన్నారు. బస్సులకు సంబంధించి 10 బస్సులు కొనాలని ₹5,00,00,000 మున్సిపల్ కార్పొరేషన్ నిధుల నుంచి కొనాలని చెప్పి పర్మిషన్ తీసుకున్నారు. 10 బస్సులకి మాక్సిమం హార్డ్లీ వేసుకుంటే 2,80,00,000 అవుతుంది. అలానే స్నాక్స్ పెట్టాలంటే మళ్ళా కార్పొరేషన్ నుంచి మళ్ళా 5,00,00,000 మీరు పర్మిషన్ తీసుకున్నారు. నోట్స్‌లు, మెటీరియల్‌లో మొత్తం మీ పబ్లిసిటీ చేసుకొని ఆ పిల్లలకి ఇచ్చినారు.